హలో ఎవ్రీవన్, క్రూజ్ షిప్ ప్యాసింజర్స్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని స్టార్ట్ అయ్యే డేని ఎంబార్కేషన్ డే అంటారు భయ్య. ఈ ఎంబార్కేషన్ డే అప్పుడు చాలా యాక్టివిటీస్ జరుగుతాయి. వాటిలో గ్రూప్ డాన్సింగ్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ యాక్టివిటీ. దాంతో ఎంబార్కేషన్ డే సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తారు. చాలా బాగుంటుంది. ఈ యాక్టివిటీ జస్ట్ మనం చూడటమే కాదు, మనం ఇన్వాల్వ్ అయితే ఇంకా బాగుంటుంది. అదే ఉద్దేశం నేను కూడా వెళ్ళి ఏదో గ్రూప్ లో జాయిన్ అయ్యి వైబ్ లో వణికిపోతాం అనుకున్నాను. ఇంతలోకి నాకు డాన్స్ రాదనే విషయం గుర్తొచ్చేసింది. పర్వాలేదు, ఉన్న స్టెప్పులతో మేనేజ్ చేద్దాం అనుకున్న లోపు ముందుకెళ్తుంటే మొహమాటం అడ్డొచ్చింది. మొహమాటాన్ని ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళే లోపు ఆ షో కూడా కంప్లీట్ అయింది 1 hour లో. హట్ అయ్యి పక్కన ఉన్న బార్కి వెళ్ళి డ్రింక్ తీసుకొని పైకి వచ్చి సరదాగా ఇలా ఎంబార్కేషన్ డే కంప్లీట్ చేశాను. మీరు కూడా ఎంజాయ్మెంట్ మిస్ అవ్వద్దు. ఎంజాయ్మెంట్ ఏముందో ఈ ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. Vale por ahí para cámara. This one? Okay. Okay. Top floor come on. Top deck come on. Press. I think that's one. That one. Press it. It's already pressed. Oh, I said press it. If I press, if I read it, press. Oh, you said press it. Sorry, I got you. ఏది మోగింది? విచ్ వన్? ఓకే, మేము డెక్ నెంబర్ 2లో ఉన్నాము. ఇప్పుడు డెక్ నెంబర్ 9కి జస్ట్ లెస్ దాన్ 15 seconds లో వెళ్తాం. లెట్స్ సీ. ఐ మీన్ 1, మీతో 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 15 seconds. ఇందాక వచ్చిన ఇదేనా? ఎందుకంటే పైన అనుకుంటా. పైన డెక్ ఉంటుంది. రికమ్మా పైకి రా. పైన ఉంది. కమ్ కమ్మా. దిస్ ద వన్ రికమ్మా. ఓకే, గో అప్. ఈ క్రూజ్ షిప్స్ లో ఫోర్ ప్లాన్ అర్థమైనట్టే ఉంటుంది, కానీ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ఫస్ట్ డే కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. మేము వెళ్ళాలనుకుంది 11th డెక్ కి, బట్ మేము వచ్చిన లిఫ్ట్ 9th ఫ్లోర్ దాకా తీసుకెళ్ళింది. సో అక్కడి నుంచి మళ్ళీ ఇంకో 2 floors మేము ఇలా ఎక్కాల్సి వచ్చింది. కనపడేది ప్రతి కార్నివాల్ క్రూజ్ లో ఈ షేప్ ఉంటుంది. ఇది యాక్చువల్గా చిమ్నీ. ఇది డీజిల్ మోటరైజ్డ్ ఇంజిన్ కాబట్టి స్మోక్ వస్తుంది. ఆ స్మోక్ పోవడానికి ఆ చిమ్నీ అది వాడారు. ఇంకొక డిఫరెంట్ క్రూజ్ లైన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. మేము ఇప్పుడు వాక్ చేస్తుంది జాగింగ్ ట్రాక్ అనమాట. ఈ 11th డెక్ లో జాగింగ్ ట్రాక్ ఉంది, స్పోర్ట్స్ గేమ్స్ కూడా ఉన్నాయి. అందుకనే ఇక్కడ ఇంత ఓపెన్ గా ఉంది. కనబడుతున్న ఆ వైట్ బాల్ స్ట్రక్చర్ చూస్తేనే మనకు అర్థమైంది ఇది ఎంత పెద్ద క్రూజ్ షిప్ అని. అది ఒక ఎండ్ లో ఉంటే అదే స్ట్రక్చర్ మనం ఇంకొక ఎండ్ లో చూడొచ్చు. అది కనపడేదే ఆ స్ట్రక్చర్. అక్కడి నుంచి క్రూజ్ షిప్ ఒక 50 to 70 feet ఫార్ ఉంటుంది. అంటే దాదాపు అది బెంచ్ మార్క్ లో మనం కన్సిడర్ చేయడమే. ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి రావడానికి అట్లీస్ట్ 10 to 15 minutes పడుతుంది. అంత దూరం ఉంటుంది ఈ క్రూజ్ షిప్. చాలా పెద్దది. వేర్ ఇస్ మ్యూజిక్? ఇది మేజర్ ఏరియా. మనం ఫుల్గా ఎంజాయ్ చేయాలంటే ఈ ఏరియాలో స్పెండ్ చేస్తే చాలు. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. లెట్స్ గో డౌన్. ఈ క్రూజ్ లో ఉన్న ప్రతి ప్యాసింజర్ ప్రతిరోజు అట్లీస్ట్ 1 hour అయినా ఈ డెక్ లోకి వచ్చి టైం స్పెండ్ చేస్తారు. ఇదే మేజర్ డెక్ ఈ క్రూజ్ షిప్ లో. ఇక్కడే యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఇది ఓపెన్ గా ఉంటుంది. సన్ బాతింగ్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఆ స్విమ్మింగ్ లో టైం స్పెండ్ చేయటం, అంతేకాకుండా అదర్ సైడ్ ఓపెన్ బార్స్ కూడా ఉన్నాయి. ఓపెన్ బార్స్ లో డ్రింక్ తీసుకోవటం, ఎంజాయ్ చేయటం, స్విమ్మింగ్కి వెళ్ళటం, మళ్ళీ సన్ బాతింగ్కి వెళ్ళటం. అదే కాకుండా ఇక్కడ ఒక పెద్ద స్క్రీన్ కూడా ఉంది. అప్పుడప్పుడు ఈ స్క్రీన్ లో మ్యూజిక్ ప్లే చేస్తారు, యాక్టివిటీస్ కూడా దాంట్లో ప్లే చేస్తారు. నైట్ టైం మూవీస్ కూడా ప్లే చేస్తారు. మూవీస్ చూస్తూ ఆ హాట్ టబ్ లో డ్రింక్ తాగుతూ ఇలా టైం సదాగా స్పెండ్ చేస్తారు. అంతేకాకుండా నైట్ టైం కొంచెం చల్లగా ఉంటుంది. ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ కాలేదు, అందుకని ఇక్కడ క్రౌడ్ ఫుల్ గా లేదు. అదే 3 hours తర్వాత ఇక్కడ ఫుల్ క్రౌడ్. ఎంబార్కేషన్ సెలబ్రేషన్ ఇక్కడ జరిగిద్ది.
అందుకని ఇక్కడ జనం ఫుల్గా ఉంటారు. ఒక డిఫరెంట్ వైబ్స్ ఇక్కడ మనం ఫీల్ అవ్వచ్చు ఇంకొక 3 hours లో. మావాడేదో చూశాడు. వావ్ ఇకమ్మా నీ ఫేవరెట్ గేమ్గా. ఓకే లెట్స్ స్టార్ట్. ఎంబార్కేషన్ సెలబ్రేషన్ ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి కిందకు వచ్చి ఇక్కడ స్నాక్స్ తీసుకుంటున్నాము. ఆల్వేస్ ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. అట్లీస్ట్ 18 to 20 hours ఇక్కడ. వావ్ ఓకే. ఈ క్రూజ్ షిప్ లో ఉన్నన్ని రోజులు ఫుల్ కార్డియో. మనం అట్లీస్ట్ ప్రతిరోజు 10,000 నుంచి 15,000 స్టెప్స్ చేస్తాం. అన్ని స్టెప్స్ వేసి అన్న విషయం కూడా మనకు అర్థం కాదు. ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్, ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం డే మొత్తం. ఈవినింగ్ 5 PM అయింది. ఇక్కడ నుంచి సెలబ్రేషన్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఈ సెలబ్రేషన్ టైంలోనే మావాడు ఒక పిచ్చిలో ఉన్నాడు, నేను ఒక పిచ్చిలో ఉన్నాను. నేనేమో ఏదో గ్రూప్ లో జాయిన్ అయ్యి డాన్స్ ఫ్లోర్ లో డాన్స్ చేద్దాం అనుకున్నాను, వైబ్స్ లో ఊగిపోదాం అనుకున్నాను. కానీ మావాడు స్విమ్మింగ్కి వెళ్ళి ఇట్లా సరదాగా స్విమ్మింగ్ చేద్దాం అనుకున్నాడు. నాకు డాన్స్ రాకపోయినా ఆ వైబ్స్ కానీ, ఆ మూమెంట్ కానీ, ఆ సిచ్యువేషన్ కానీ నన్ను బాగా మోటివేట్ చేశాను. నువ్వు కంపల్సరీగా వెళ్ళాల్సిందే, ఆ డాన్స్ ఫ్లోర్కి డాన్స్ చేయాల్సిందే, ఆ వైబ్స్ నువ్వు ఎంజాయ్ చేయాల్సిందని. కానీ వెళ్ళే ట్రావెల్లో నాకు మొహమాటం వేసింది. మొహమాటం వేస్తే మాత్రం మనం ఏం చేయలేము. నేను మొహమాటాన్ని ఓవర్కమ్ చేసి వెళ్ళే లోపు డ్యాన్స్ షో కూడా కంప్లీట్ అయింది. హట్ అయ్యి పక్కన బార్కి వెళ్ళి ఒక డ్రింక్ ఆర్డర్ చేసి ఆ డ్రింక్ తీసుకుని పైకి వెళ్ళి ఎందుకు నేను నా మొహమాటాన్ని ఓవర్కమ్ చేయలేకపోయాను, నేను ఎంజాయ్ చేయలేకపోయాను అని ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ రెస్ట్ ఆఫ్ ది ఎంబార్కేషన్ ఇన్వాల్వ్ అయ్యి సరదాగా ఇలా ముందుకెళ్తున్నా. నాకు తెలుసు క్లియర్గా మనం మొహమాట పడితే మనం ఎంజాయ్ చేయలేము ఫుల్గా. ఇంకొక 4 days తర్వాత ఈ క్రూజ్లో ఉన్న వాళ్ళు నాకు తెలియదు, నేను వాళ్ళకి తెలియదు, అసలు సంబంధం ఏమి ఉండదు. అయినా కానీ నేను మొహమాట పడ్డాను. నాలాగా మీరు కూడా మొహమాట పడి ఎంజాయ్మెంట్ మిస్ అవ్వద్దు. లైఫ్ చాలా చిన్నది, అది మొహమాట పడే వాళ్ళకి ఇంకా చిన్నది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బయట రాలేరు కాబట్టి. సో బీ ప్రెజెంట్, ఎంజాయ్ యువర్ మూమెంట్, టేక్ యువర్ ఓన్ టైం, బట్ ఆన్ టైంలో రెస్పాండ్ అవ్వాలా. అదర్వైజ్ నాలా మిస్ అవుతారు. ఎందుకు మిస్ అయ్యామని మళ్ళీ ఎక్కువ ఆలోచించుకుంటారు. దట్స్ నాట్ గుడ్. ఈ మయామి సిటీని, అదే కాంక్రీట్ జంగిల్ని ఇలా చూస్తుంటే సన్సెట్ టైంలో చాలా అద్భుతంగా ఉంది. మంచి ఫీల్ ఉంది.
ఈ ఎంబార్కేషన్ డే అప్పుడు ఇలా బోట్ వెళ్తుంటే మనకు బోట్ వెళ్ళిన విషయం కూడా అర్థం కాదు, కానీ వ్యూస్ ఫుల్గా చూడొచ్చు, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ స్విచ్ అవుతా ఉంటాము, ఒక సైడ్ నుంచి ఇంకో యాంగిల్కి. చూడండి అటు సైడ్ చాలా మంది జనం ఉన్నారు. ఇది ఒక పర్స్పెక్టివ్ అంటే అది ఇంకో పర్స్పెక్టివ్. ఆ పర్స్పెక్టివ్ కీప్ ఆన్ స్విచ్ అయ్యి చూస్తూ ఉంటాము. Hey, now it's moving. ఇలా అక్కడ నుంచి ఇటు లోపల వెళ్ళిపోయారు. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. ఫార్వర్డ్ ఎటు వెళ్తున్నా అర్థం కాదు. మళ్ళీ ఫుల్ ఏది నాది అదేమైంది బాగుంటావు. అదేమైంది పెద్ద రెండు కలిసి మిక్స్ చేసిన అది కొంచెం ఇది కొంచెం దాని గ్లాస్ పడింది పే చేయాలి. నో 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 ఇది ప్లాస్టిక్ గ్లాస్ ఇక్కమ్మా, ప్లాస్టిక్ ప్లాస్టిక్ నీకే గ్లాస్ గ్లాస్ తక్కువైంది. మమ్మీ said that. పేడి కదా అని చెప్పి ఇస్తారా Mommy లేదు, said లేదు. that. మమ్మీ సెడ్ దట్ $10 పెట్టావా? ఎంతది? $50. $16 ఈచ్ వన్. యా నాది కూడా, ఇది కూడా నాది 4 కలిగి కదా, అది కూడా ఆల్కలిక్ నాన్ ఆల్కలికైనా రెండు ఒకే తీసుకున్నారు వాళ్ళు. $16. $16 డ్రింక్ అంటే $1,000 ఇంత ముందు 11 ఏమో కదా అప్పుడు మనం చూసినప్పుడు, లాస్ట్ టైం చూసినప్పుడు. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది కదా. నేను అంతా చెప్పి తీసుకోదు కాదు అసలు. అవును, ఒకసారే కదా మనం పదే ట్రై చేస్తున్నాం. కానీ అక్కడ మొన్న పెట్ట కూడా బాగుంది. ఆ. అది కాదు షిప్పింగ్ కూడా షిప్పింగ్ షిప్పింగ్ యార్డ్ నో నో షిప్పింగ్ పార్కింగ్ నో షిప్పింగ్ యార్డ్ అంటారా? షిప్స్ కి పార్కింగ్ లాట్ ఏమో. Oh my goodness. Wow. This is Amazon. ఎక్కడరా? Amazon car truck over there. యా Amazon. ఎక్కడరా? అదిగో Amazon truck. ఓ యా యా మెరిసిపోతున్న బిల్డింగ్. అబ్బా బాబా, There's a bus over there. There's a bus. ఓ మై గాడ్, అది షటిల్ లాంటిదమ్మా. What is this? Bye-bye, city. ఓ యా యా రైట్. Say bye-bye to the city. I say bye-bye to the city. బై బై టు ద సిటీ, వెల్కమ్ టు ద సీ, రైట్? Bye to the city. No. వెల్కమ్ టు ద సీ. అవును అంతే కదా, మరి మనం సీలోకి వెళ్తున్నాం కదా. Oh yeah. వై నాట్? వై దే ఆర్ కమింగ్? Yeah. వి ఆర్ గుడ్, రైట్? Yeah, good. అది ప్రైవేట్ కూడా అనమాట, వాళ్ళని ప్రైవేట్ బోర్డ్ అంటే సెక్యూరిటీ గార్డ్స్ అట్లాంటి వాళ్ళు ఉంటారు. సెక్యూరిటీ గార్డ్ లా లేదు. థ్యాంక్ యూ. యా గుడ్. వి ఆర్ గుడ్ టు గో.
చూడు ఆ రాళ్ళ మీద ఎట్లా వస్తుంది యా Oh, that's so satisfying. That's so satisfying. రోజేమో తొక్క బాకనా Usha. ఏ Usha. పొరపాటున పడిందా మనకి కాలు నీకు అంతే ఇంకా విల్ బి డౌన్ నీకుందే ఇంకా Mummy. ఇదిగో తాగు. Malak. Usha. Usha. చాలే నో ఫన్ ఇస్ ఓవర్ లుక్ ఎట్ ద బోట్ స్టిల్ కమింగ్ విత్ us why we are good right Very good. yeah యా దాదాపు Ma, there's another cruiser there. వెళ్ళిపోవచ్చు ఇంకో వాళ్ళు ఇంకా ఎన్ని వస్తున్నారు మనతోటి we are అంటే safe ఇక్కడ దాకా కేర్ఫుల్ గా ఉండాలి కదా ఓహో ల్యాండ్ ఎండ్ ఏదాకా వస్తారంటావా ల్యాండ్ అండ్ దాకా వస్తారు ల్యాండ్ కాదు అంటే ఇది మొత్తం పోర్ట్ ఏరియా యా చూడు వస్తున్నారు ఎంత బాగున్నది సీడ్ నో టర్న్ దే టర్న్ టేక్ టర్న్ ఓ యా ఏ అది గన్నా ఎందుకురా అంటే రెడ్ వార్నింగ్ బాయ్ బాయ్ ఓ మై గాడ్ బిగ్ హారర్ మనం దాని పక్కనే ఉన్నాం దాని పైన ఉంది హారన్ అదిగో పైన ఉంది పట్టుకో హోల్డ్ ఇట్ ఆ లైన్ లైన్ సూపర్ గా ఉంది ఓ మై గాడ్ కమ్ ఆన్ సీ ఎంత పెద్ద క్రూజ్ ఈ లైన్ లైన్ కొబ్బ చెట్లు చూడు ఎంత పెద్ద లాంగ్ బీచ్ ఓ మై గుడ్నెస్ జూమే బాగున్నావు చూడు ఓ యా చూడు ఎంత నీట్ వస్తుంది వెరీ లాంగ్ బీచ్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఫ్లోరిడా వైట్ శాండ్ బీచ్ Let's go hole in there. ఫోన్ Look for it. యా యా Oh, you did not see that. చాలా లాంగ్ బీచ్ ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో సన్సెట్ పడేటప్పుడు ఆ సిటీ బ్యాక్ ఎండ్ ఆ లుక్ చాలా డిఫరెంట్గా ఉంది, అమేజింగ్ అనిపించింది. ఈ క్రూజ్ షిప్ స్టార్ట్ అయిన కాడ నుంచి అందరూ ఆ సిటీనే చూస్తూ ఉన్నారు, అది ఎలా చేంజ్ అయింది ఆ సన్సెట్లో. అందుకని వీళ్ళు సన్సెట్ టైంలోనే ఈ క్రూజ్ షిప్ని స్టార్ట్ చేస్తారు, ఆ బ్యూటీని మనం ఎంజాయ్ చేయడానికి. చాలా అద్భుతంగా అనిపించింది. సన్సెట్ ఎండ్ అయ్యేదాకా చూస్తూ ఉన్నాము. అది ఎండ్ అయ్యేటప్పటికల్లా మ్యాక్సిమం 5 to 8 miles సిటీ నుంచి బయటికి వెళ్ళి ఉంటాము అంతే. మీరు నెక్స్ట్ టైం క్రూజ్ వెకేషన్కి వెళ్ళినప్పుడు ఇదే ఫీల్ అవుతారు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.